హలో డియర్ ఎస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, సీజీఎల్లో వచ్చినటువంటి సమ్ అండి. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామని చూడండి ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ప్రాబ్లం అనేది రియల్గా ఇదండి. సో చూసుకుంటే m రూట్ n లా ఉండాలండి ఇది. ఓకే, సో చూసుకుంటే 625 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 to power x అండి. దీన్ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే 625 2 క్యూబ్ పవర్లో ఎలా రాసుకోవచ్చు అంటే 2 to the power of x గా రాసుకోవచ్చు అండి. ఓకేనండి. సో చూసుకుంటే 625 2 క్యూబ్ పవర్లో ఏమవుతుందంటే 2 to the power of x గా రాసుకోవచ్చు అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ వరకు కూడా అండర్ రూట్ ప్రాబ్లం ఎలా రాసుకోవచ్చు అంటే m రూట్ nth రూట్ p రూట్ x ఉంటే కనుక x to the power of 1/mnp అవుతుంది, మీకు తెలుసు కదా. సో చూసుకుంటే కనుక ఈ ఫార్ములా ప్రకారంగా మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి. సో చూసుకుంటే 2 to the power of 2 power x plus 1 ఇంటూ 2 to the power of 2 power x ఇంటూ 2 స్క్వేర్ అండి. రైట్ అండి. సో దీన్ని ఏం చేయాలంటే కనుక సాల్వ్ చేద్దామండి. 2 power x ఇంటూ 2 to the power of 1 అండి. అట్లాగే 2 to the power of 2 power x అండి ఇంటూ 2 స్క్వేర్ అండి. రైట్ అండి, ఇంటూ 2 స్క్వేర్. రైట్. సో భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు ఖచ్చితంగా కలుపుకోవాలి కదండి. సో చూసుకుంటే కనుక 2 to the power of 2x ఇంటూ 2 to the power of 1 ప్లస్ 2 to the power of x ప్లస్ 2 అండి. రైట్ అండి. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు కలుపుకున్నామండి. సో చూసుకుంటే కనుక 2 power x కామన్ తీసుకుంటే ఏమవుతుందంటే 2 + 1 అండి. సో ఇది కామన్ తీసుకున్నాం కదండి, 2 + 1 + 2గా రాసుకుంటామండి. సో 2 to the power of 2 power x ఇంటూ 3 అండి. రైట్ అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. రైట్ అండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని బైలో వస్తుందండి అది వాల్యూ ఏమొస్తుందంటే 625 2 క్యూబ్ పవర్ 2x బై ఏదైతే 2 power x ఉందో ఇంటూ ఓకే ఇంటూ 3 అనేది ఉందో సో ఇంటూ 2 స్క్వేర్. సో ఈ టర్మ్కి ఈ టర్మ్ క్యాన్సిలేషన్ అయితే 625 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 అండి. యాక్చువల్గా 625 అంటే మీకు తెలుసు 5 to the power of 4 అండి, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4. క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందంటే 5 అవుతుందండి. క్యాన్సిలేషన్ అయితే ఏమవుతుందండి ఇక్కడ 5 అవుతుందండి. సో 5 అనేది ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ ఇక్కడ ఆప్షన్ అనేది 1 అండి. రైట్ అండి, ఆప్షన్ 1. ఓకే.